శ్రీదేవి ఎవరు? తను సినిమా ఇండస్ట్రీలోకి ఎలా వచ్చింది? తనకు కోర్టు మూవీలో ఛాన్స్ ఎలా దొరికింది? తనకు బేబీ శ్రీదేవి అని పేరెవరు పెట్టారు? తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? తను చదివింది ఎంత? తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? రోషన్ తన బాయ్ ఫ్రెండా లేదా? ఇలాంటి డౌట్స్ మీకు ఉన్నాయి. అండ్ తన ఏజ్ ఎంత? ఇలాంటి డౌట్స్ కి నా దగ్గర సొల్యూషన్ ఉంది. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రతి ఒక్క దానికి సొల్యూషన్ అనేది పక్కా దొరుకుతుంది. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ యువర్ రచన న్యాచురల్. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ ఇచ్చి అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం పక్కా మర్చిపోకండి. టుడే టాపిక్ వచ్చేసి శ్రీదేవి, యాక్టర్ శ్రీదేవి, బేబీ శ్రీదేవి, జాబిలి, ఇంకా కొంతమంది అయితే జూనియర్ లావణ్య త్రిపాఠి అంటున్నారు. మీరేమంటారు ఇందులో? అది కూడా నాకు కామెంట్లు అయితే చెప్పండి. అసలు శ్రీదేవికి బేబీ శ్రీదేవి అనే పేరు ఎలా వచ్చిందంటే, తను ఒక షార్ట్ ఫిలిం చేస్తున్న టైంలో ఒక రైటర్ పెట్టాడంట బేబీ శ్రీదేవి అని. అలా తనకి బేబీ శ్రీదేవి అనే పేరు వచ్చింది. బేబీ శ్రీదేవి ఇంటి పేరు అప్పాల. శ్రీదేవి పుట్టింది కాకినాడలో. అండ్ తన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 2008 డిసెంబర్ 20. తనకి ఇప్పుడు 17 years రన్ అవుతున్నాయి. సో వాళ్ళ మదర్ వచ్చేసి నీలిమ అప్పాల, వాళ్ళ సిస్టర్ వచ్చేసి దివ్య అప్పాల. తనకు ఫాదర్ ఉన్నాడు, బట్ వాళ్ళ ఫాదర్ తో తను ఉండట్లేదు. 13 years వరకు వాళ్ళ ఫాదర్ తో ఉంది, తర్వాత వాళ్ళ మమ్మీతో ఉంటుంది. సో వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఒక రియల్ ఎస్టేట్, వాళ్ళ మమ్మీ ఒక సింగిల్ పేరెంట్. వాళ్ళిద్దరు విడిపోయినారు సమ్ సిచ్యువేషన్స్ వల్ల. సో వాళ్ళ మమ్మీయే వాళ్ళకి అన్ని చూసుకునేది. అసలు తనకి కోర్టు మూవీలో ఛాన్స్ ఎలా దొరికింది అంటే, కోన వెంకట్ గారని వాళ్ళ లాంగ్ రిలేటివ్. శ్రీదేవి బ్రాహ్మణ అండ్ కోన వెంకట గారు వచ్చేసి బ్రాహ్మణు. సో వాళ్ళిద్దరు లాంగ్ రిలేటివ్స్ అన్నమాట. సో అలా వాళ్ళకి ఇలా ఛాన్స్ అనేది దొరికింది. అసలు ఈ కోన వెంకట్ గారు ఎవరు అంటే, కోన వెంకట్ గారు రైటర్ కమ్ ప్రొడ్యూసర్ అన్నమాట. ఇతను చాలా అంటే చాలా మూవీస్ తీశారు ఇప్పటికి. బాద్షా మూవీ, వెంకీ మూవీ, వెంకీ మామ మూవీ, అండ్ రెడీ మూవీ, అండ్ శౌర్యం, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, ఇలా చాలా అంటే చాలా మూవీస్ తీశారు తను. వీళ్ళ రిలేటివ్ అవ్వడం చాలా అంటే చాలా అదృష్టం బేబీ శ్రీదేవికి. సో అలా ఈమెకు కోర్టు మూవీలో ఛాన్స్ అనేది దొరికింది. అండ్ ఇక్కడ రోషన్ ఇంత ముందుకు తెలుసా తెలీదా అని చాలా మంది అడుగుతున్నారు. రోషన్ శ్రీదేవి వీళ్ళిద్దరు వచ్చేసి కోర్టు మూవీ కాకముందు నుంచే వీళ్ళిద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. అలా వీళ్ళిద్దరు ఇంకా ఈ సినిమాలోకి వచ్చినాక చాలా అంటే చాలా క్లోజ్ అయిపోయినారు. అండ్ శ్రీదేవికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అంటే అసలు లేరు. కానీ శ్రీదేవికి చాలా మంది ప్రపోజ్ చేసినారు తన 5th class నుండే. తను చదివింది 10th class వరకు శ్రీ చైతన్య. అండ్ తన 10th class పర్సెంటేజ్ వచ్చేసి 70%. అండ్ తన ఇంటర్ పర్సెంటేజ్ వచ్చేసి 70% వచ్చేసింది తన ఇంటర్ లో కూడా. అండ్ తన ఇంటర్ ఏ కాలేజ్ లో కంప్లీట్ చేసింది అంటే, సిక్కిం కాలేజ్ లో కంప్లీట్ చేసింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ వచ్చేసి ఫిజికల్ గా చదివింది. ఇంటర్ సెకండ్ ఇయర్ వచ్చేసి ఆన్లైన్ కోర్స్ చేసింది అన్నమాట. సో అలా తనకి ఛాన్సెస్ ఎక్కువ వచ్చినాయి అన్నమాట. అండ్ శ్రీదేవి అక్క దివ్యకి శ్రీదేవికి ఏజ్ గ్యాప్ వచ్చేసి 11 years ఉంది. చాలా అంటే చాలా ఏజ్ గ్యాప్ వాళ్ళకి. శ్రీదేవి అక్క దివ్యకి యాక్చువల్లీ సినిమాలో నటించడం అంతగా రాదు. సో తనది మొత్తం మెడికల్ టైప్ అన్నమాట. తనది ఒక డాక్టర్ కోర్సు. చిన్నప్పటి నుంచి శ్రీదేవి వాళ్ళ అక్కనే ఏమన్నా రెడీ చేసి అన్ని ఇట్లా షార్ట్స్ ఇలా చేపిస్తుండే. తను డబ్ స్మాష్ నుంచి వచ్చింది అన్నమాట శ్రీదేవి. వాళ్ళ అక్క ఫోర్స్ వల్లనే వాళ్ళ అక్కనే రెడీ చేసి చేసేదన్నమాట. ప్రజెంట్ శ్రీదేవి వచ్చేసి 4 సినిమాలలో చేస్తుంది. 3 వచ్చేసి తమిళ్ మూవీస్ అండ్ ఇంకొకటి వచ్చేసి తెలుగు. సో ఈ మూవీస్ అయితే ఇంకా అయితే మన టాక్ లోకి రాలేదు. మూవీ నేమ్స్ ఏంటి అని, మూవీ గురించి ఇన్ఫర్మేషన్ ఏం రాలేదు. సో వస్తే అప్డేట్ ఇస్తాను నేను పక్కా. తను స్కూల్ డేస్ లో కానీ కాలేజ్ డేస్ లో కానీ తనైతే యావరేజ్ స్టూడెంట్. తను చిన్నప్పటి నుంచి వాళ్ళ డాడీ వాళ్ళ నానమ్మ దగ్గరనే పెరిగింది. 13 years తర్వాతకి వాళ్ళ మమ్మీ దగ్గరకు వచ్చేసింది తను. శ్రీదేవి ఫేవరెట్ ఫుడ్ వచ్చేసి ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి తన ఫేవరెట్ ఫుడ్ అన్నమాట. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే హరిశంకర్ గోపీచంద్ గారు అయితే మెసేజ్ పెట్టినట్టు తనని సినిమాలోకి తీసుకుంటామనే టాక్ అయితే వచ్చింది. సో మాక్సిమం అయితే ఇప్పుడు ఎన్ని సినిమాలు చేస్తుందో చూడాలి. ప్రజెంట్ అయితే 4 చేస్తుంది, ఇంకా ఎన్ని సినిమాలు చేస్తుందో చూడాలి.
సో తను డబ్ స్మాష్ నుంచే రీల్స్ చేయడం స్టార్ట్ చేసింది. డబ్ స్మాష్ నుంచి టిక్ టాక్ వచ్చేసింది. టిక్ టాక్ నుంచి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కి వచ్చింది. అలా తను ఇన్స్టాగ్రామ్ లో చాలా అంటే చాలా ఫేమస్ అయింది. మీరు కూడా ప్రతి ఒక్క వీడియోను నీట్ గా క్లియర్ గా చేసి అప్లోడ్ చేసి పెట్టండి. పక్క మీరు కూడా ఫేమస్ అవుతారు తనలాగా. అండ్ తనకి చాలా అంటే చాలా టాలెంట్ ఉంది. తన టాలెంట్ ని చూపించుకుంది. అండ్ వాళ్ళ మదర్ వాళ్ళ సిస్టర్ చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ మీ సైడ్ నుంచి మీ ఫ్యామిలీ సపోర్ట్ కనుక పక్కా ఉంటే మీరు కూడా పెద్ద యాక్టర్ అవ్వగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి.